హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిలుక క్రియేషన్స్. ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. ఇప్పుడు ఆ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో మనం చూద్దాం. దీన్ని క్రియేట్ చేయడానికి కైన్ మాస్టర్ యాప్ కావాలి. కైన్ మాస్టర్ యాప్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి ఉంచాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. దీనికి కావాల్సిన మెటీరియల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరము. తప్పకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేది ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. దీన్ని ఫుల్ సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంచాను, అక్కడ చూడండి. ఎక్కువ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. క్రియేట్ న్యూ ఉందిగా, దీని మీద ట్యాప్ చేయండి. 16:9 రేసే తీసుకోండి. క్రియేట్ మీద ట్యాప్ చేయండి. ఇది తీసేసి ఇక్కడ సెట్టింగ్ సింబల్ ఉంటుంది కదా, దీంట్లోకి వెళ్ళండి. ఎడిటింగ్లోకి వెళ్ళండి. ఫుల్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. 3.5 ఫోటో డ్యూరేషన్ ఉంచండి. బ్యాక్ వచ్చేసేయండి. మీడియాలోకి వెళ్ళండి. మీరైతే ఎవరి ఫోటోలతో వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటోలు తీసుకోండి, ఒక 10-15 వరకు. నేనైతే ఫోటోలు మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాను. అయితే స్టార్టింగ్కి వచ్చేయండి. ఈ ఫోటోలు అయితే మొత్తం ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఈక్వల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఈ ఫోటోని కరెక్ట్గా అడ్జస్ట్ చేయండి. ఇట్లా బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ప్యాన్ అండ్ జూమ్లోకి వెళ్ళండి. ఈక్వల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఈ ఫోటోని కూడా అడ్జస్ట్ చేయండి. ఇట్లనే ఫోటోలు మొత్తం ఫస్ట్ అన్నీ అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే అన్ని అడ్జస్ట్ చేసి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, మొత్తం అయితే ఫోటోలు అన్నీ అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు ఫోటోకి మధ్యలో లింక్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసి ట్రాన్సాక్షన్ ఓపెన్ అవుతాయి. మీకు ట్రాన్సాక్షన్లో జామెట్రికల్ ఫోకస్ అనేది ఒకటి ఉంటుంది ట్రాన్సాక్షన్. మళ్ళీ గ్రేడియంట్ ఫైల్ అని ఒకటి ఉంటుంది. హార్ట్ టు హార్ట్ అని ఉంటుంది. ఇవన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే కిందికి వెళ్తే గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని ట్యాప్ చేస్తే డైరెక్ట్ మీకైతే అసెట్ స్టోర్లో ఓపెన్ అవుతుంది, అక్కడే ఉంటాయి. డౌన్లోడ్ చేసుకోండి. అవన్నీ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ వస్తాయి. ఫస్ట్ గ్రేడియంట్ జామెట్రికల్ ఫోకస్ ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఎంచుకోండి. ఓన్లీ ఇది ఒక ఫస్ట్ ఆప్షనే. తర్వాత దాని మీద ట్యాప్ చేయండి. లింక్ మీద గ్రేడియంట్ ఫైల్లోకి వెళ్ళండి. ఇది థర్డ్ది ఎంచుకోండి. ఇవి రెండు మాత్రం ఫస్ట్దేమో ఒకటోది, ఈ గ్రేడియంట్ ఫైల్ ఏమో థర్డ్ది. తర్వాత మూడో దాంట్లోకి వెళ్ళండి. హార్ట్ ఉంది కదా, ఇది 1 by 1 అయితే అన్నీ పెట్టుకోండి మీరు ఇట్లా. ఇదైంది. మళ్ళీ ఫస్ట్కి వెళ్ళండి. జామెట్రికల్ ఫోకస్లోకి వెళ్ళి 1 సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ గ్రేడియంట్ ఫైల్లోకి వెళ్ళి 3 తీసుకోండి. ఇట్లనే మీరైతే మొత్తం సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ సెలెక్ట్ చేసి చూపిస్తాను మీకు. మొత్తం అయితే నేను అడ్జస్ట్ చేశాను ఎఫెక్ట్లన్నీ. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. మీకైతే ఒకటి పార్టికల్ వీడియో ఇస్తాను, అది తీసుకోండి. ఇక్కడ మిక్సర్లోకి వెళ్ళి ఆడియో మ్యూట్ చేసేయండి. ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఉంటుంది. ఫుల్ స్క్రీన్లోకి వచ్చి ఇక్కడ వైట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ బ్లెండింగ్ అని ఉంటుంది. బ్లెండింగ్లోకి వచ్చి స్క్రీన్ చేయండి. ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. పైన షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ సేవ్ యాజ్ వీడియో ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. మీకైతే సేవ్ అయిపోతుంది. సేవ్ అయినాక చూపిస్తాను. ఇప్పుడైతే సేవ్ అయిపోయింది. మనం మళ్ళీ స్టార్టింగ్లోకి రండి. మళ్ళీ క్రియేట్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు 9:16 రేషియో తీసుకోండి. క్రియేట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఇమేజ్ అసెట్లోకి వెళ్ళండి. ఒక వైట్ లేయర్ తీసుకోండి. దీన్ని కూడా ఒక 30 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. మీకైతే ఒకటి ఇమేజ్ ఇస్తాను ఇట్లాంటిది. దీన్ని తీసుకోండి. ఈ ఫ్లిట్ స్క్రీన్లోకి వెళ్ళండి. ఫుల్ వైట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఇమేజ్ని మన స్టేట్స్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. మీరు ఇప్పుడు సేవ్ చేసుకున్నారు కదా వీడియో కైన్ మాస్టర్లో, దాన్ని అయితే తీసుకోండి. తీసుకొని ఈ వీడియోని ఈ స్క్రీన్ ఉంది కదా, గ్రీన్ స్క్రీన్, దీనికి కరెక్ట్ అడ్జస్ట్ చేయండి. ఇట్లా
క్లిక్ చేసి ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. ఇప్పుడు ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కింద క్రోమా కీ అని ఉంటుంది. దీని మీద ట్యాప్ చేయండి. ఇది ఎనేబుల్ చేయండి. ఈ కీ కలర్లోకి వెళ్ళి మొత్తం గ్రీన్ కలర్ తీసుకోండి. దీన్నైతే అడ్జస్ట్ చేయండి. కింద ఒక 70% ఉంచండి. ఇది ఇప్పుడు మనం ఈ కైన్మాస్టర్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి. డూప్లికేట్ చేయండి. ఇది ఇక్కడ పై దాంట్లో ఉంచండి. 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేయండి. దీన్ని కింద దాంట్లో ఉంచండి. త్రీ డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. అన్నీ కరెక్ట్ అడ్జస్ట్ చేయండి. ఈ మధ్యలోది ఉంది ఆ వీడియో, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సైడ్లో రివర్స్ అని ఉంటుంది. ఇక్కడ రివర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇదైతే ఫుల్గా ఇక్కడి వరకు అయిపోయినాక రివర్స్ అయిపోతుంది మనకు. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది రివర్స్. ఇప్పుడు రెడ్ లైన్ ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియం మీద ట్యాప్ చేయండి. మీకైతే లిరికల్ వీడియో ఇస్తాను, ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. దీని మీద ట్యాప్ చేయండి. నాకైతే ఆడియో వేరే అవుతుంది. ఈ వీడియోని అయితే డిలీట్ చేసింది. కైన్మాస్టర్లో వీడియో సేవ్ చేసుకున్నాను కదా, ఆ వీడియో చివరిన రెడ్ లైన్ ఉంచండి. రెడ్ లైన్ నుంచి పైన వైట్ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. ఈ కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్రిమ్ టు రైట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒకసారి డెమో చూద్దాం. ఇది చూసాం కదా ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేద్దాం. పైన షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. సేవ్ యాజ్ వీడియో ఉంటుంది. దీని మీద ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.